సోషల్ మీడియా పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని షీ టీమ్ హెడ్ కానిస్టేబుల్ నరసింహ తెలిపారు. ఆకతాయిలు ఎవరైనా వేధించినట్లయితే వెంటనే షీ టీంకు సమాచారం అందించాలన్నారు. మంగళవారం బొట్టుగూడ జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యార్థులకు షీ టీం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో షీ టీం హెడ్ కానిస్టేబుల్ నరసింహ మాట్లాడుతూ మహిళలు సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా ఆకతాయిలు వేధించినట్లయితే వెంటనే షీ టీంకు ఫిర్యాదు చేయాలన్నారు. మహిళల రక్షణ కోసం షీ టీం ఆధ్వర్యంలో నిత్యం బస్టాండ్ ప్రాంతంతో పాటు నల్గొండ పట్టణంలోని ప్రధాన చౌరస్తాలలో, కళాశాలల వద్ద నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో షీ టీం ఏఎస్ఐ విజయలక్ష్మి, బక్కయ్య, కృష్ణారెడ్డి, రమేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లాలో నల్గొండ ఎస్పీ శ్రీ శరత్ చంద్ర పవార్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో షీ టీం అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. దానిలో భాగంగానే ఈరోజు బొట్టుగూడ హై స్కూల్లో హెడ్ మాస్టర్ సార్ గారి పర్మిషన్ తోటి అవేర్నెస్ ప్రోగ్రాం కలిపేయడం జరిగింది. ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో స్టూడెంట్స్కు డయల్ హండ్రెడ్ కాల్ గురించి కానీ, షీ టీమ్ సర్వీసెస్ గురించి కానీ, సోషల్ మీడియా గురించి కానీ, సైబర్ క్రైమ్ గురించి కానీ, ఈ గాంజాయి గురించి కానీ అవేర్నెస్ కలిపియడం జరిగింది. ఇదే కాకుండా ప్రతిరోజు ఏదో ఒక స్కూల్లో కానీ, కాలేజీలలో కానీ ప్రతిరోజు మేము ఈ అవగాహన సదస్సులు అనేది, అవగాహన కార్యక్రమాలు అనేది ఎస్పీ గారి ఆదేశాల మేరకు పెడతా ఉన్నాం. దీనివల్ల పిల్లల్లో అవగాహన కలుగుతుందనే ఆలోచనతోటే ఈ పెట్టడం జరుగుతుంది. ఇదే కాకుండా కాలేజీ కాడ కానీ, స్కూళ్ళల్లో కానీ ఈవినింగ్ టైంలో, మార్నింగ్ టైంలో మఫ్టీలో అబ్జర్వేషన్ కూడా చేయడం జరుగుతుంది. ఈ రకంగా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ షీ టీం అనేది నడుస్తుంది. మా పాఠశాలలో నిర్వహించినటువంటి షీ టీం ఎస్ఐ ఏఎస్ఐ గారికి, వారి యొక్క బృందానికి మా పాఠశాల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. మీరు ఇచ్చినటువంటి సందేశం కానీ, ఉపదేశం కానీ వారికి మంచి చేయాలని చెప్పినందుకు కూడా మా పిల్లలతో మేము కూడా ప్రతిరోజు నిర్వహిస్తూనే ఉంటాం. మీరు చెప్పింది ఇంకా బూస్టింగ్ అవుతుంది సార్. దాన్ని మేము ఎప్పుడు కూడా బూస్టింగ్తో పాటు మేము కూడా చెప్తూ ఉంటాం. వాళ్ళ భవిష్యత్తులో పిల్లలు బాగుపడాలనే మా యొక్క కోరిక. మీరు తల్లిదండ్రులు కానీ, ఉపాధ్యాయులు కానీ ఎప్పుడు కూడా విద్యార్థుల యొక్క భవిష్యత్తు బాగోగులే కోరుకుంటారు. కాబట్టి మా పాఠశాల నిర్వహించిన ఈ కార్యక్రమానికి మరొకసారి షీ టీం వారికి ధన్యవాదాలు సార్.